ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులంతా హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్న విహారయాత్ర మాదిరిగా వారిని విజయవాడ తీసుకెళ్లడం దేనికని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లదీస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కొత్తగా నిన్న విజయవాడలో ప్రీ బడ్జెట్ మీటింగ్ అని ఒకటి పెట్టారు. ప్రీ బడ్జెట్ మీటింగ్కి సంబంధించి ఫైనాన్షియల్ సెక్రటరీస్, రెవెన్యూ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా హాజరు కావాల్సి ఉంటుంది. వాళ్ళంతా ఇక్కడే తన కట్టుకున్నటువంటి 30 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి నిర్మించుకుంటే సెక్రటేరియట్లోనే ఉంటారు. వాళ్ళు ఏం కొత్తగా ఆడే విజయవాడలో ఉండరు. ఇక్కడే ఉన్నటువంటి సెక్రటరీస్ని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అందరినీ కూడా ఇక్కడే మీటింగ్ అరేంజ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నా వాళ్ళని ఒక విహారయాత్ర లెవెల్లో మళ్ళీ జీవో నెంబర్ RT13 అని జీవో ఒకటి రిలీజ్ చేసి దాంట్లో 250 మందిని మేము తీసుకెళ్తున్నాం. ఆ 250 మందిలో ఒక మనిషికి అకామిడేషన్ కోసం అని ఇంత డబ్బు, వాళ్ళు వెహికల్లో ట్రావెల్ చేయాల్సిన ఇంత డబ్బు, ఆడ మైకులు అరేంజ్ చేసుకోవాల్సిందని అని చెప్పి 40 లక్షల రూపాయలతో ఒక జీవో రిలీజ్ చేశారు. మళ్ళీ అంటే ఏ పైసా ఖర్చు కాకుండా అంతా ఇక్కడే ఉండి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా లేదు, మేము ఆర్భాటాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, ఆర్భాటాలే మా విధానం, మేము చేసేది ఏముండదు కానీ కేవలం ఆర్భాటాలే చేస్తామని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు.